మాధవి గారు. సార్ మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఆల్మోస్ట్ 15 years. మీకు మ్యారేజ్ అయ్యి 14 సంవత్సరాలు అవుతుంది, అవునా? చిలిపిగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, అడగమంటారా? ఎందుకని మంచిది, మేడం గారికి వెళ్ళి ఉంటారు. మీకు పెళ్ళైన 14 సంవత్సరాల్లో ఇంటి దగ్గర మేడం గారిని ముద్దుగా స్వీట్ నేమ్ ఉంటుంది కదా, ఏమని పిలుస్తారు? మధు. మధు అంటారు. దొంగ. ఒకసారి ఏదే క్లాస్ వెళ్ళండి అందరు కూడా. మేడం మీరేమంటారండి సార్ మీద బాగా ప్రేమ ఎక్కువైనప్పుడు? బాబీ కాదు బావా అంటారంట. చూడండి, కపుల్స్ అంటే ఇలాగే సరదా సరదాగా అందరినీ నవ్విస్తూ ఉండాలి, అవునా? మరి ఇక్కడ ఇంతమంది కపుల్స్ ఉన్నా సరే, మరి ఈ కపుల్ ఇక్కడ వరకు ఎందుకు ఇన్వైట్ చేశానంటే, మా బోర్డు ట్రిప్ ఉన్న ప్రతిసారి ఒక కపుల్ని పిలిపించి మా బోర్డు తరపు నుంచి వాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని కల్పించి వాళ్ళకి ఒక మెమొరబుల్ మూమెంట్ ఇస్తామన్నమాట. మరి అలాగే ఇక్కడికి ఈ కపుల్ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ కపుల్ ఇక్కడ ఏం చేయబోతున్నారంటే, వీళ్ళకి మ్యారేజ్ అయిన 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరి ఆశీస్సులతో, ఈ పుణ్యనది గోదావరి మాత ఆశీస్సులతో మళ్ళీ ఇక్కడ 14 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసుకోబోతున్నారు. పెళ్లి ఒకసారి అయితే క్లాస్ సాల్వా కానీ స్కార్ఫ్ కానీ ఉంటే పంపించండి, మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాం. తీసేయండి, నా ఇష్యూ కుదరదు అనమాట, అది బాగా. రైట్ హ్యాండ్ బట్టి మేడం మీరు కొన్ని తీసుకొని కొన్ని ఉంగరాలు మెలసింతలు అందరికీ పంపిస్తానమ్మా. పెళ్ళైన వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకోండి, ఓకే? పెళ్ళవన వాళ్ళు ఉంటే చూసి క్లాప్స్ కొట్టండి, తొందరగా పెళ్ళి అయిపోతుంది, ఓకేనా? మీకు ఒక చిన్న స్వీట్ మెమరీ, ఓకేనా? ఒకసారి గట్టే క్లాప్స్. ఆడియో. శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పుస్తకం ఇక ఆధారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పుస్తకం ఇక శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది చెల్లి పుస్తకం ఇక ఆధారం దాచుతుంది సన్నది
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరామ చుట్టుకుంది చెల్లి పుస్తకం. అక్షంతలు తీసుకున్నారు, దగ్గరకు వచ్చేయండి. పెద్దవాళ్ళందరూ కూడా దగ్గరగా వచ్చి ఈ కప్పుల్ని ఆశీర్వదించండి అమ్మ. ఇటు నేలకి మధ్య ఈ గోదావరి నదిపై అండ్ మా జై హనుమాన్ బోర్డులో అండ్ ఈ కప్పులు మంచి అవకాశాన్ని కల్పించి పెళ్లి చేసాం. అందరూ కూడా ఆశీర్వదించండి దగ్గరగా వచ్చి. కమాన్. అండ్ చిన్నవాళ్ళు ఒకసారి గట్టే క్లాస్ కొట్టండి. అందరూ కూడా ఒకసారి గట్టే క్లాస్. ఆహా, రావాలమ్మా. పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి కప్పుల్ని ఆశీర్వదించండి. చిన్నవాళ్ళు క్లాస్ కొట్టండి. నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చినప్పుడు మేము కూడా పెళ్లి చేస్తాం. ఆహా, ఒకసారి గట్టే క్లాస్. అందరూ కూడా ఒకసారి గట్టే క్లాస్. సార్ చూడండి ఎంతమంది ఫోటోలు దిగుతున్నారో, మనిషికి 1000 రూపాయలు వాళ్ళు చూసుకున్నారు. ఏంటండి ఏం కావాలి మేడం? భోజనాలు ఉన్నాయి మేడం. మన బోట్లో స్పెషల్ పిచ్చి పచ్చల కూర ఉంది. అరే లెక్కేసుకోండి ఎంతమంది ఫోటోలు దిగుతున్నారు, మనిషికి ఓకేనా? 500 సార్, 1000 రూపాయలు ఆ బడ్జెట్ అది. ఓకే రావాలి అందరూ కూడా. ఆహా, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. సార్ మీరు బ్యాక్ సైడ్ చిన్న పిల్లలు ఉన్నారు, దయచేసి మీరు ఒక్కరు తిరిగినా పర్లేదు కానీ పిల్లలతో వద్దండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. మీకు పర్మిషన్ ఇస్తాం ఫ్రంట్కి వెళ్ళగానే. ఇదంతా కూడా ట్రైబల్ ఏరియా అమ్మ. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వీళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వలేదు. మన ఫొటోస్ తీయడానికి ఫ్రంట్ చాలా లొకేషన్స్ ఉన్నాయి, ఇక్కడ తీయకండి. వీళ్ళకి పబ్లిసిటీ వద్దంట. ఓకేనా, కూర్చోండి. ఓకే అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. మ్యారేజ్ నచ్చితే ఒకసారి గట్టిగా క్లాప్స్. ఆహా, ఇప్పుడు సార్ మీరు మేనేజర్ భుజంపై ఎలా చేయవేయండి, అలా దగ్గరకు వచ్చి అక్షంతలు నదిలో వేసి చెయ్యిలా పైకి చూపించండి. అలా అక్షంతలు నదిలో వేసి నదిలో వేయండి. ఇప్పుడు చెయ్యి పైకి చూపించండి. అలా అరుగుతుంది. ఒకసారి గట్టిగా క్లాస్. సార్ ఆ కనిపించే కొండ కాడ నుంచి ఆ చివరి వరకు మొత్తం కూడా మాదే. కావాలని చెప్పండి అమ్ముతాం. ఇలా వాళ్ళ మధ్యలో పెళ్లి జరుపుకున్నారు. మళ్ళీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. 14 years తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హనుమాన్ బోట్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సార్ హ్యాపీగా ఉన్నారు. మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఆహా, మేడం గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత చెప్తున్నా మా సారు కొంచెం బాధ ఉంది. ఏంటో కంగారు పడకండి. అరే బాబు 14 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. అప్పుడు అంటే అన్నాడు కానీ ఎవరా ఊహ? కంగారు పడకండి, సరదాగా నన్ను. సార్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లగారు వచ్చారు. మీరు పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. స్లోగా వెళ్ళి కూర్చొని మేడం గారు ఎత్తుకొని ఇగో స్లిప్పర్స్ అమ్మ. ఒకసారి గట్టిగా క్లాస్ ఎత్తండి అందరూ కూడా. అలా బ్యాక్ సైడ్ వెళ్ళు. ఇంకా నెక్స్ట్ కపుల్స్ ఎక్కడ ఉన్నారు కొంచెం పేపర్ లీక్ చేయండి అమ్మా. కపుల్స్